వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, యాంటీ ఏజింగ్ కరెక్టేనా? సాధించగలుగుతామా? ఒక రివర్స్ ఏజింగ్ 10 years తక్కువ అయిపోవటం. యాక్చువల్గా మన శరీరానికి ఒక వయసు ఉంటుంది, అది కాకుండా మనం హెల్దీగా ఉండటం వల్ల కాస్త తగ్గించుకోవచ్చు. బయోలాజికల్ ఏజ్ అనేది ఒకటి. ఇవన్నీ అసలు ఎంతవరకు సాధ్యం? ముందు అసలు అది ఎలా సాధ్యమో చెప్తే అందరం ఫాలో అయిపోతాం. డెఫినెట్గా అండి. అయితే ఇప్పుడు మనము ఇద్దరు ఇండివిజువల్స్ని తీసుకుంటే 50 ఏళ్ళున్న ఒక హీరోని తీసుకున్నా, 50 ఏళ్ళున్న ఒక నార్మల్ తీసుకున్నా, ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అందరం 10th క్లాస్ ఫ్రెండ్స్ కలుస్తాం. కలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఒకళ్ళు బాగా ఏజ్గా కనపడతారు, ఒకళ్ళు స్టిల్ యంగ్గా కనపడతారు. ఓకే, ఈ హెయిర్ కలర్స్, మేకప్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే న్యాచురల్గా కొంతమంది చాలా ఫిట్గా ఫైన్గా వాళ్ళు నడిచే స్టైల్, అంటే అపియరెన్స్ ఒకటే కదా, వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు, వాళ్ళు ఎన్ని స్టెప్స్ ఈజీగా ఎక్కగలుగుతున్నారు, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఓకే, అయితే యాంటీ ఏజింగ్ అంటే కూడా మనము మన లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల మనం ఎంత ఏజ్ వరకు హెల్దీగా ఉండగలుగుతున్నాము అన్నది. రివర్స్ ఏజింగ్ అఫ్ కోర్స్ అంటే ఒక రియలైజేషన్ వస్తుంది, అబ్బా నేనేంటి ఇట్లా కనపడుతున్నాను, ఒకసారి కొంచెం వర్కౌట్ చేస్తే డెఫినెట్గా లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల చేంజెస్ అయిపోతాయి. కాకపోతే మనకు ముందే అర్థం చేసుకొని ఒక అవేర్నెస్, ఒక 60 ఏళ్ళు వస్తే నేను అట్లా ఉండాలా అన్న ఒక థాట్ ఉంటుంది కదా. అట్లా వచ్చినప్పుడు ఆయన బై ద వే 50-60 ఇప్పుడు ఏం పెద్ద ఏజ్ కాదులేండి, ఇప్పుడు ముసలి వాళ్ళు అనడానికి లేదు వాళ్ళని. సూపర్, ఎంత బాగుందో. ఇప్పుడు 50-60 ఇస్ నాట్ అన్ ఏజ్ అండి యాక్చువల్గా. సో నాకు తెలిసిన ఒక బాగా క్లోజ్ వాళ్ళే ఉన్నారు. ఆయన 50th బర్త్డే వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే 60 years లోపల నేను ఇవి అచీవ్ చేస్తాను అంటే చూడు, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక లెర్నింగ్ ఉంటుంది మనకి. ఆయన ఏమేమి అచీవ్ చేశారు? ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నారు, హెల్త్ గోల్స్ పెట్టుకున్నారు, ట్రావెల్ గోల్స్ పెట్టుకున్నారు. నేను ఇన్ని కంట్రీస్ తిరగాల 60 వచ్చే లోపల అనేసి. సో ఏమైంది, ఆయన 60th బర్త్డే రీసెంట్గానే అయ్యింది. అన్ని అచీవ్ చేసేసి ఒక కంట్రీకి వెళ్ళలేదు ఆయన. ఇంకొక 10 రోజుల్లో ఆయన 60th బర్త్డే ఉంది అనేటప్పటికి ఏం చేశాడంటే చక్కగా టికెట్స్ అవి బుక్ చేసేసుకుని అది చాలా స్టీప్ లదాఖ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళాలని ఆయన ఆశ అనమాట. 60 లోపల ఇవన్నీ చేసేయాలి. సో ఆయన ఏం చేశారంటే బర్త్డేకి ఇంకా కొన్ని రోజులు ఉందనగా ఇంకా ఆ గోల్ అచీవ్ అవ్వలేదు అనేసి చక్కగా టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి వచ్చేసాక మనకు ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఆహా, నేను ఓకే ఇంకా 60 వచ్చినా కానీ నేను ఇవన్నీ చేయగలుగుతున్నానని. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అండి. మనం అంటూ కొన్ని గోల్స్ అవి పెట్టుకొని ఈ ఏజ్ లోపల ఇవి చేయాలి, మనకు అవి చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా మనకి. అవి చేయాలి, ఇవి అచీవ్ చేయాలి అన్నది అదొకటి. రెండోది ఏంటంటే డెఫినెట్గా మన వెయిట్, మన ఆహారము అవన్నీ ఎంత లిమిట్గా ఉంటాయి, వెయిట్ కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి. మితాహారం అంటారు, టూ మచ్ ఆఫ్ ఫుడ్ కాదు. మనకి రకరకాల కాన్సెప్ట్స్. ఓకే, అంటే నా ఓన్లీ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయకుండా జనాలని. 100 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి బయట. ఒకళ్ళు పన్నీర్ తినాలంటారు, ఒకళ్ళు తినొద్దు అంటారు, ఒకళ్ళు రైస్ తినమంటారు, ఒకళ్ళు తినొద్దు అంటారు. సో ఇవన్నిటికంటే టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఫాలో అవుతూ, మీరు తరతరాల నుంచి వచ్చేవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఫాలో అయిపోతూ ఏదైతే తీసుకున్నారో తీసుకోవచ్చు అంతే అండి. అవి తినొచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వాటిలో అడల్ట్రేషన్స్ అవి లేకుండా చూసుకొని ఫిజికల్ మూవ్మెంట్ చాలా చాలా అవసరం. అంటే అందరూ అడుగుతారు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదంటే, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇంట్లో ఉన్నా కూడా ఆడవాళ్ళు ఎవరైనా కానీ మూవ్మెంట్ ఉండాలి. నడుస్తూ ఎన్నిసార్లు మీరు ఇంట్లోనే నడవగలిగితే, ఫ్లాట్ సర్ఫేసెసే కదా, మెట్లు ఎక్కాలి దిగాలి అవంతా లేదు, ఎంతగా నడవగలిగితే అంత. రెండోది కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. 3 అట్లీస్ట్ రోజుకి 2 లేదా 3 రకాల ఫ్రూట్స్ ఇంటేక్ ఖచ్చితంగా ఉండాలి. గుడ్ స్లీప్ అనేటప్పటికి ఒక్కొక్కరికి అంటే బయో ఇది ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది దేంట్లోనన్నా. సో మీ స్లీప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ స్లీప్ ప్యాటర్న్లో మీరు 9 గంటలకే పడుకోవాలని ఒకప్పుడు చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు అదంతా చేంజ్ అయిపోయింది. ఆ స్టాటిస్టిక్స్ మొత్తం మారిపోయినాయి. కాబట్టి అట్లీస్ట్ మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో ఆ నిద్రని ఫుల్గా ఎంజాయ్ చేసేలాగా నిద్రపోండి. గుడ్ 8 hours. బికాజ్ మీ సెల్ రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే నిద్రలో సెల్ రిపేర్ అవుతుందో మనం డెఫినెట్గా యంగ్గా కనపడతాం. ఎవరైతే వారం రోజులు ఫుల్గా నిద్రపోలేదో వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్ కళ్ళ కింద ముడతలు వచ్చేస్తాయి, బ్లాక్
రెండోది బ్లాక్ ఆహా, ఎలాగో first అయితే చేసేయచ్చు, ముడతలు. రుద్దేయచ్చు. బ్లాక్ ఏదో ఒకటి చేసేయచ్చు. ముడతలు పడుతుంది ఫస్ట్. ఓకే. సో అది సిమ్టమ్ అన్నమాట. అదే ఫస్ట్ ఇండికేట్ చేసేస్తుంది మనకి పువర్ స్లీప్ ఉంటే ముడతలు మొదలవుతూ ఉన్నాయి మీకు అనేసి. హీలింగ్ అవ్వట్లేదు కదా మన బాడీలో. ఓకే. కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే యాంటీ ఏజింగ్ డెఫినెట్గా, అంటే యాంటీ ఏజింగ్ అంటే న్యాచురల్గా యాంటీ ఏజింగ్గా ఉండేలాగా, ఆర్టిఫిషియల్గా యాంటీ ఏజింగ్ అది బయటకు చూపించడానికి అట్లా కాదు. ఫిట్నెస్ మీద ఒకటి ఫోకస్ డెఫినెట్గా. అండ్ ఆడవాళ్ళు ఎస్పెషలీ మెనోపాజ్ వచ్చినప్పుడు మనకి వెయిట్ ఎక్సర్సైజెస్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసేయాలి. ఓకే. మజిల్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మనకొద్దు ఇంకా ఏముందిలే వచ్చేసింది, మజిల్ని ఎప్పుడైతే టైట్గా ఉంచేలాగా చూసుకుంటామో చిన్న చిన్న వెయిట్ ఎక్సర్సైజ్ 1 kg 2 kg వెయిట్ ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ టైట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఏజ్ అంటే ఏంటి, సాగి స్కిన్ ఉంటే ఏజింగ్ గా కనపడతాం, ఆ స్కిన్ టైట్ గా ఉంటే మనము యంగ్ గా కనిపిస్తాం. దేర్ఫోర్ కాస్త వెయిట్ ఎక్సర్సైజెస్ 100% ఇంపార్టెంట్. 40 దాటిన తర్వాత ఇమీడియట్ గా వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, మజిల్ స్ట్రెంగ్ గా ఉండడం చాలా చాలా అవసరం. ఎంత టైం ఉన్నా ఎంత లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ మజిల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడమే ఇంట్లో. ఇప్పుడు స్కిన్ టైట్ గా ఉండాలి, యాంటీ ఏజింగ్ లో అంటే మన వయసు ఉన్న దానికన్నా తక్కువలో ఉండాలి అంటే మీరు అన్నట్లుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మస్ట్. వీటన్నిటితో పాటు స్కిన్ మీద ఎక్కువగా ప్రభావం చూపించే ఫుడ్ ఏంటండి? గుడ్ స్కిన్ కోసం, గుడ్ స్కిన్ కోసం హై ఇన్ సి విటమిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. మనం ఈ మధ్య ఏదైనా క్రీమ్స్ అయి కొనుక్కోవాలన్నా అందులో ఉంటది కదా సి విటమిన్, ఈ విటమిన్ అండ్ డి విటమిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 విటమిన్స్ హైగా ఉన్న ఫుడ్. అయితే మనకి ఏంటంటే కూరగాయలు అవి తీసుకుంటే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క ఉంటుంది విటమిన్ కానీ మినరల్ కానీ ఉంటుంది. నట్స్ లో ఏంటంటే మల్టిపుల్ ఉంటాయి అనమాట. నట్స్ అందుకని ఏమంటారంటే నట్స్ మీద ఎక్కువ ఫోకస్ షిఫ్ట్ అయింది ఈ మధ్య. అండ్ నా సజెషన్ కూడా ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ మధ్య రకరకాల పెస్టిసైడ్స్ వేసి పండించేస్తున్నారు. సీజనల్ ఫ్రూట్ లేదు ఇప్పుడు, ఏ సీజన్ లో ఏ ఫ్రూట్ అన్నా అన్ని దొరికేస్తుంది. అది తినాలంటే కూడా కొంచెం ఆలోచించాల్సిన. కాకపోతే డెఫినెట్ గా ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్ లో అదే దొరుకుతుంది. ఆ ఫ్రూట్ వేరే, ఇప్పుడు మ్యాంగో చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఫర్ సమ్మర్ ఇప్పుడు దాకా లక్కీగా. సో అది ఒకటి. కోకోనట్ వాటర్ చాలా వండర్స్ వర్క్ చేస్తుందండి. కొబ్బరి నీళ్లు వారంలో అట్లీస్ట్ ఒక 3 సార్లు ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఎవరికైతే పడుతుందో, చాలా మంది ఫుడ్స్ పడని వాళ్ళు అవి ఇవి ఉంటారు. సో అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఫుడ్ ఎవరికైతే బాగా సూట్ అవుతుందో కోకోనట్ వాటర్ ఈజ్ బెస్ట్ డ్రింక్ ఫర్ యాంటీ ఏజింగ్ అనమాట. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టు నట్స్ కానివ్వండి, నట్స్ లో ఎక్కువగా మెయిన్ ఏదండి, నట్స్ లో ఎక్కువగా సీడ్స్ అండి, ఇంకా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడము. ప్లస్ బ్రెజిల్ నట్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఒక్క బ్రెజిల్ నట్ డే, బికాస్ అది చాలా రిచ్ ఇన్ సెలీనియం, కాల్షియం ఇది ఎక్కువగా ఉంది కాబట్టి బ్రెజిల్ నట్ కూడా డైలీ 1, అది రోజు ఒకటే తినాలి. అది ఆల్మోస్ట్ ఇంత సైజ్ లో ఉంటుంది ఒకటే నట్. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్, అఫోర్డ్ చేయగలిగితే గనక 1 kg మేబీ సమ్ 4000 అట్లా దొరుకుతుంది మనకి. అఫోర్డబుల్ గా ఉంటే గనక అది తెచ్చుకోవచ్చు చక్కగా. ఇంత చిన్న చిన్న చేంజెస్. వీటితో పాటు వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలండి? ఎందుకంటే స్కిన్ అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కరు, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా ఉండాలి అని. ఎంత అంటే ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఓకే అండి, ఇప్పుడు వాటర్ విషయానికి వచ్చేటప్పుడు కానీ గారు నేను మామూలుగా వాటర్ గురించి చెప్పేస్తాను. బట్ వాటర్ ఎందుకు మనకి వాటర్ థెరపీస్ వర్క్ చేయట్లేదు అన్నది, మనం వాటర్లో కూడా మినరల్స్ ఉంటాయి, రకరకాల మినరల్స్. ఆ మినరల్స్ మన బాడీలోకి వెళ్ళాలి. వాటర్ అంటే జస్ట్ లిక్విడ్ ఫామే కాదు, వాటర్లో కూడా ఉండాల్సిన మినరల్స్ వాటర్లో ఉంటాయి. కాబట్టి అవి వెళ్ళడం వల్ల మన సెల్ రిపేర్ అవుతుంది. కాబట్టి మన అట్లీస్ట్ 6 to 8 గ్లాసెస్ వరకు టార్గెట్ చేయండి. బియాండ్ ద 10 గ్లాసెస్ ఓకే, అది ఒక లెక్క. కొంతమంది 3 లీటర్స్ తాగుతారు, కానీ ఆ 3 లీటర్స్ని మీరు ఎట్లా డివైడ్ చేస్తున్నారు ఇన్ ఎ డే అన్నది చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే కూర్చొని 2 లీటర్లు తాగేసి రాత్రి మళ్ళీ సాయంత్రం 6 తాగుతానంటే అది వర్క్ అవ్వదు మనకి. ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. లంచ్కి ముందు, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు తాగడం 1 గ్లాసు, భోజనానికి 1 గంట తర్వాత ఒక 1-2 గ్లాసెస్, అట్లా డివిజన్స్ ఉంటాయి. అంటే ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీలో మనం వాటర్ తీసుకోవాలన్నది చాలా అవసరం. మార్నింగ్ లేవగానే సెల్ హైడ్రేషన్కి కొంచెం వాటర్ తాగాలి. అది ఎంత, బిలో 500 ml అంతే, బియాండ్ దట్ అక్కర్లే. ఆయుర్వేద లెక్క ప్రకారం చెప్పాలి అంటే, నేను చదువుకున్న దాని ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 360 ml వాటర్ ఇన్ ద మార్నింగ్ అది సరిపోతుంది. అది కూడా ల్యూక్ వామ్ వాటర్ తాగడం.
గోరువెచ్చని నీళ్ళు కూర్చొని, ఇంకా మీకు కూర్చొనే తాగాలి, నించొని నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ తాగడం లేదు అక్కడ. ఓకే. సో సిట్ డౌన్, ఎక్కడైనా కూల్గా కూర్చోండి. ఇంకా మీరు తాగే ఆ 360 ml వాటర్ మీకు బాగా పనిచేయాలంటే మలాసన్లో కూర్చొని ఆ వాటర్ తాగండి. అప్పుడు మీకు ఫ్రీ మోషన్ అవ్వడానికి, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ స్కిన్ కేర్ కూడా. స్కిన్ కేర్ కూడా పనిచేస్తుంది. రైట్ అండి. Yeah. థ్యాంక్ యూ సో మచ్ వంజి గారు. Welcome అండి. నమస్తే. నమస్తే.